ఈరోజు దేశంలో జరిగినటువంటి అరాచకాలు ఎట్లున్నాయంటే పహల్గాలో అనేది ఒక ఉద్రిక్తమైనటువంటి సమస్య. ఈ సమస్య ఈరోజు పాకిస్తాన్లో చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని అన్ని పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు కూడా దీని గురించి చర్చించి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని నిరసనగా ఈరోజు మేము ఈ ఫంక్షన్లో కూడా చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి మనం ఏమి చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇటువంటి ఉగ్రవాద సమస్యలు రాకుండా ఏ విధంగా మనం చేయాలి అనేది మనం రాజకీయ నాయకులు కానీ మేధావులు దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేధావులు ఊరికే కూర్చుంటే కాదు, ఈ మేధావులు కూడా ఆలోచన చేస్తేనే మన దేశ పురోగతి అనేది ఏంటనేది విషయం ఉంది. దీన్ని లింక్ పెట్టుకొని ఈరోజు నీటి సమస్య కానీ ఇంకో సమస్య కానీ అనేది ఉద్భవిస్తున్నాయి. వీటిని సామరస్యంగా కూర్చొని మనం సెటిల్ చేసుకుంటే బాగుంటుందని మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు ఒక హాఫీజ్ అంటాడు పాకిస్తాన్ వాడు, దుర్మార్గుడు, మీరు నీళ్ళు ఇవ్వకపోతే మీ ప్రాణాలు మేము తీస్తాము. ఎంతమంది ప్రాణాలు తీస్తావు నువ్వు అని ఈరోజు మేము అడుగుతున్నాం. కాబట్టి ఇటువంటి కవ్వింపు చర్యలు చేయకుండా మన ప్రభుత్వము అందరూ కూర్చొని ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నివారించవలసిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ దేశం యుద్ధం కోసం ఏ ఊరు అది, అక్కడ ఒక యుద్ధం జరుగుతూనే ఉంది పాకిస్తాన్లో. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మన భారతదేశంలో ఇటువంటి ఉగ్రవాద సమస్యలు లేచి ఇటువంటి హంగామా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనది. మన యొక్క పాలకులు దీన్ని చాలా అనుసరించి ఒకదానిపై ఒకదాని లింకులు లేకుండా దీన్ని సామరస్యంగా దీన్ని ఖండించుకుంటూ పోతూ మన యొక్క ప్రజల యొక్క జీవన నాడిని ఒక సమైన పరిస్థితిలో తీసుకుని వెళ్తారని నేను కోరుతూ